హాయ్ అండి, కాకినాడ నగరానికి చాలా దగ్గరలోనే హోప్ ఐలాండ్ అనే అద్భుతమైన దీవి ఉంది. ఇది సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన దీవి అనే చెప్పుకోవాలి. గతంలో దీనికి బోట్ షికారు ఉండేది. ఇప్పుడు బోట్ షికారుని అయితే పూర్తిగా నిలిపివేశారు. ఎందుకంటే గతంలో కంచులూరి బోటు ప్రమాదం తర్వాత మొత్తం అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ బోటు షికారులు దాదాపు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు ఎవరు కూడా హోప్ ఐలాండ్ వెళ్లేందుకు అయితే అనుమతి లేదు. అయితే ఈ నేపథ్యంలోనే కాకినాడ నుంచి హోప్ ఐలాండ్ కి అయితే మనం ప్రయాణం చేస్తున్నాము. ఏదైతే రానున్న గణతంత్ర దినోత్సవం ఉందో దాన్ని పురస్కరించుకొని కోస్టల్ అలాగే కాకినాడ జిల్లా పోలీసులు అటవీ శాఖ అధికారుల సమక్షంలో ఈ రోజు ఫ్లాగ్ పోస్టింగ్ అయితే హోప్ ఐలాండ్ లో జరగబోతుంది. దీనికి కారణాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాము. ముందుగా అసలు హోప్ ఐలాండ్ ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, హోప్ ఐలాండ్ లో దాదాపు 100 కుటుంబాలు ఆల్రెడీ నివాసం ఉంటున్నాయి కాబట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ చూద్దాం రండి. కాకినాడకి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుతమైన దీవి ఉంది. ఇప్పటి వరకు ఈ దీవి పర్యాటకులకు అందరి ద్రాక్షని చెప్పుకోవాలి. ఎందుకంటే కచ్చలూరు బోటు ప్రమాదం తర్వాత ఏదైతే బోటు షికారులను నిలిపివేశారో అప్పటి నుంచి కూడా బోట్ షికారు అనేది పూర్తిగా పర్యాటకులకి అయితే అందుబాటులో లేదు. మనం ఈ బోటు నుంచి అక్కడికి చేరుకోవాలంటే కనుక దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. గంట నుంచి గంటన్నర సమయం అయితే మనం సముద్రంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆదేశాల మేరకు గణతంత్ర దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు బంగాళాఖాతంలో అంటే కాకినాడ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న హోప్ ఐలాండ్లో జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు తీర భద్రతా పరిరక్షణలో భాగంగా దీవులను భారత భూభాగంలో గుర్తింపజేసే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విధమైన జెండా వందన కార్యక్రమాల్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దీవుల జాబితాలో కాకినాడ హోప్ ఐలాండ్ ఉండడం విశేషమే. ఈ హోప్ ఐలాండ్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రధానంగా చేపల వేటను వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నాయి.